అదేవిధంగా నా ఎడం పక్కన సినన్న నిల్చుంటా ఉన్నాడు ఎంపీగా. డాక్టరు సౌమ్యుడు, మీ అందరికీ తెలిసినవాడు, పరిచయస్తుడు, మంచివాడు, మంచి మనసున్నవాడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది. అన్నను గొప్ప మెజారిటీతో ఎంపీగా గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా రెండు చేతులు జోడించి మీ బిడ్డ పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు. డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై జగన్, జై జగన్, జై జగన్. మనకి 5 లక్షల కోట్లు సంక్షేమాన్ని ఇచ్చి పేదరికాన్ని తగ్గించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో 12% అంటే ఇప్పుడు 4% తగ్గింది. ఇది చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 18,000 కోట్లు విద్యకి వెచ్చించి పాఠశాలను ఆధునీకరించి అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి విద్యని ప్రోత్సహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజల పిల్లలు ఎవరూ కూడా పనుల్లోకి వెళ్ళకూడదు, చదువుకోవాలని చెప్పి సత్సంకల్పం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి 17 మెడికల్ కాలేజీలు పెట్టి 15,000 విలేజ్ క్లినిక్లు పెట్టి ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటికే ఈ వైద్యాన్ని పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో 13,50,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సుసంపన్నం చేసి 158 పరిశ్రమలు పెట్టి 4,20,000 ఉద్యోగాలు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకి సంక్షేమాన్ని అన్నీ కూడా ఇంటి వద్దే ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గత 2 నెలలుగా చూస్తున్నాం చంద్రబాబు నాయుడు కుట్రపూరిత చర్యలు. వాలంటీర్లను తీయించేశాడు, పెన్షన్ అవ్వాతాతలను నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా ఇంకా అన్ని రకాలుగా అందరినీ మేనేజ్ చేసేసి ఈ వ్యవస్థని అతలాకుతలం చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇలాంటి దుర్మార్గులు కావాలా మనకి? ఈ రాష్ట్ర కావాలా? మన ఆంధ్రప్రదేశ్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్గా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి. అవునా కాదా? గెలిపించుకోవాలా? ఈ రాజానగరాన్ని గతానికి ఇప్పుడు కొన్న తేడా చూడండి. రాజానగరాన్ని ఎంత బాగా చేశాడో జగన్పూడి రాజా. అవునా కదా? గతంలో ఎలా ఉండేది రాజానగరం, ఇప్పుడు ఎలా ఉంది? మీరందరూ కూడా చూసి ఆలోచించండి. గతంలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? మీరు రాజాని మీరు అఖండ మెజార్టీతో గెలిపిస్తే ఈసారి మంత్రిగా వచ్చి మీకు మరింత సేవలు చేస్తాడని చెప్పి మీకు సభాముఖంగా హామీ ఇస్తున్నాం. నేను స్థానికుడిని, ఇక్కడే ఉంటాను, మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని. మీ ఎమ్మెల్యే గారు నేను కూడా రాజానగరంలోనే ఉంటాం, మీకు అందుబాటులో ఉంటాం ఎల్లవేళలా. ఈ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నాను, మేమిద్దరం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం. రాజమండ్రిని రానున్న రోజుల్లో ఐటీ హబ్ గాను, హెల్త్ హబ్ గాను, టెంపుల్ టూరిజం చేయాలని చెప్పి మా ఆకాంక్ష, నా విజన్. ప్రతి ఊరికి రాజమండ్రి పార్లమెంట్లోని ప్రతి గ్రామానికి కూడా గోదావరి జలాలు, పరిశుద్ధమైన గోదావరి జలాలు అందిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. ఇంకా మిగిలిన కొన్ని రోడ్లు, డ్రైన్స్ కూడా కంప్లీట్ చేస్తాం రానున్న రోజుల్లో. నేను స్థానికుడిని, పార్టీలు మారే వ్యక్తిని కాదు, పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిని కూడా కాదు. మా ప్రత్యర్థి గతంలో తెలుగుదేశంలో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు, అక్కడ మినిస్టర్ చేశారు, తర్వాత మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. ప్రస్తుతం ఆవిడ రాజమండ్రిలో పోటీ చేస్తున్నారు. గతంలో వైజాగ్లో చేశారు, రాజంపేట, బాపట్లలో చేశారు, లేటెస్ట్గా రాజమండ్రి వచ్చారు. ఇలాంటి గెస్ట్ ఆర్టిస్టులు, ఫ్లయింగ్ ఆర్టిస్టులు మనకు కావాలా? సో మనం అందరం కూడా స్థానికులమైన నన్ను, జక్కంపూడి రాజాని అఖండ మెజారిటీతో గెలిపిస్తే మీకు లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా మీ దగ్గరే ఉండి మీకు సేవలు అందిస్తామని చెప్పి మీ కుటుంబంలో భాగస్వాములమై మీ కుటుంబ సభ్యుల మీ కష్ట నష్టాల్లో మేము పాలు పంచుకుంటామని చెప్పి మీకు సభాముఖంగా హామీ ఇస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. అదేవిధంగా నా ఎడం పక్కన సినన్న నిల్చుంటా ఉన్నాడు ఎంపీగా. డాక్టరు సౌమ్యుడు, మీ అందరికీ తెలిసినవాడు, పరిచయస్తుడు, మంచివాడు, మంచి మనసున్నవాడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది. అన్నను గొప్ప మెజారిటీతో ఎంపీగా గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా రెండు చేతులు జోడించి మీ బిడ్డ పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాడు.
మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. మంచితనానికి మారు పేరు ఉత్తమ వ్యక్తిత్వం, ఉదాత్త దాతృత్వం, మరెన్నో విలువలు పుణికి పుచ్చుకున్న వైద్య నిపుణులు మన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు. ఆయన మాట మన్నన, ఆయన నడక నడత, ఆయన పలుకు పలకరింపు అన్ని ఆదర్శనీయాలే. మన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారికి ఓటు వేద్దాం. పేదల పెన్నిదిగా, గొప్ప మానవతావాదిగా అందరి అభిమానాలు పొందుతున్న మన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారికి ఫ్యాన్ గుర్తుపై మీ ఓటు వేసి అఖండ విజయం అందించవలసిందిగా ప్రార్థన.